రమ్య, వదిన నీకు పుట్టింటికి వస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా అనిపిస్తుంది వదిన? చాలా సంతోషం అనిపిస్తుంది వదిన. నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. నేను నా పుట్టింటికి వెళ్ళి ఎన్నో రోజులైతే. నిమిషం వదిన, ఆయన ఫోన్ చేస్తుండే, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. నేను ఆఫీస్ వేసి వస్తా. ఒక్క నిమిషం అండి. ఏంటి? అది ఒక 2 రోజులు మా పుట్టింటికి వెళ్ళి రానా అండి? నా 3 నెలల కిందనే కదే మీ అమ్మారింటికి వచ్చినావు. అది మా అమ్మ హెల్త్ బాగాలేదండి. నువ్వు ఒక పని చేయి, పర్మనెంట్గా మీ అమ్మారింట్లోనే ఉండు. ఈ ఇంటి ఫికర్ అయితే లేదు అసలు నీకు. అయితే మీ చెల్లె వాళ్ళ అత్తింటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు బుక్ చేసేసేయండి. మీ అమ్మ నాన్నని చూసుకోవడానికి నేనున్నా. ఆమె ఎందుకు? ఆమె వాళ్ళ ఇంటికి పంపించేసేయండి. అది మొన్ననే వచ్చింది, ఉండని ఇంకా 4 రోజులు. ఆమె ప్రతి నెల వస్తుంది. వాళ్ళ అత్తగారింట్లో కూడా ఆమె అవసరం ఉంటుంది కదా. అక్కడ వాళ్ళ ఆడవిల్లు ఉంది, చూసుకుంటది. అయితే ఇక్కడ కూడా మీ చెల్లె ఉంది కదా, మీ చెల్లె చూసుకుంటుంది మీ అమ్మ నాన్నని. అసలు నువ్వేమనాలనుకుంటున్నావా? కుల్ల చెప్పేసేయి. మీ చెల్లె అమ్మగారింటికి వచ్చింది ఆమెను చూసుకోవడానికి, అది కరెక్ట్. ఎందుకంటే ఆమె ఇంటి బిడ్డ. మీ అమ్మని చూసుకోవడానికి మీరున్నారు, మీ చెల్లి ఉంది, మామయ్య ఉన్నాడు. కానీ మా అమ్మ దగ్గర మా అమ్మని చూసుకోవడానికి ఎవరు లేరు. పెళ్ళైనంత మాత్రాన కొత్త సంబంధాలు కలుస్తాయి. అయితే పాత సంబంధాలు మర్చిపోవాలా? మీ చెల్లె ప్రతి నెల వచ్చి తల్లిదండ్రులను చూసుకొని వెళ్తుంది. కానీ నేను మా అమ్మని చూడక 6 నెలలు అవుతుందండి. మిమ్మల్ని ఏం అడుగుతున్నానండి? మా అమ్మ పానం బాగాలేదు, ఒక 2 రోజులు పోయి వస్తే ఆమెను చూసుకుంటా అన్న. ఇది కూడా అడిగే అధికారం లేదండి నాకు? ఈ ఇంటి బిడ్డ ప్రతి నెల రావాలని చూస్తారు, కానీ ఈ ఇంటి కోడలు మటుకు ఎక్కడికి పోవద్దు. బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అత్తగారింటికి వెళ్తున్నా అన్న. వెళ్ళమ్మా, నిన్నగాక మొన్ననైతే వచ్చినావు, అంత తొందరగా ఎందుకు వెళ్తున్నావు? నాకు కూడా ఉండాలనిపిస్తుంది అన్నయ్య, కానీ అమ్మగారి ఇంట్లో ఉండాలంటే అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి కదా అన్న. ఇది ఎక్కడి న్యాయమో? ఒక ఆడపిల్ల అమ్మగారి ఇంట్లో ఉండాలంటే అత్తగారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా పుట్టి పెరిగిన ఇంట్లోకి మళ్ళీ రావాలంటే ఒకరి పర్మిషన్ తీసుకొని రావాలా నేను? అన్న, నువ్వు మర్చిపోయి కూడా వదినతో ఇలా చేయకు అన్న. వదిన పుట్టింటికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ తీసుకునేలా చేయకు. నీకు ఒక చెల్లె ఉందని మర్చిపోకన్నా.